శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆశ్రయాలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ నాకు ఫోన్లు చేస్తూ నిరంతరము నన్ను డౌట్లు అడగడం, మీరు ఫాలో అవ్వడం అనేది చాలా బాగుంది. మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మా ఆది అస్ట్రాలజీ తరపు నుంచి నేను మీ వాడ్రేవాది నేను చెప్తున్నాను. నేను వాడ్రేవాది, నేను ఆది అస్ట్రాలజీ నుంచి మాట్లాడుతున్నా. సో ఈ మన జాతకాల గురించి చెప్పుకుందామండి. ఇప్పుడు మనం కుజుడు గురించి చెప్పుకుందాం, వక్రగతిలో కుజుడు గురించి చెప్పుకుందాం. చెప్పుకునే ముందర ఏంటంటే, మీ జాతకాలు చూపించుకోవాలన్నా, లేదా పెళ్లి సంబంధాలు ఉంటాయి, కొంతమంది మ్యాచెస్ ఉంటాయి కదండి, మ్యాచింగ్ అది కావాలన్నా తప్పకుండా మేము చెప్తాము. ముందర అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్. అంటే టైమ్ ఆఫ్ బర్త్ అంటే మీరు ఎప్పుడు పుట్టారు, మీ ఏ సంవత్సరంలో పుట్టారో అలా ఆ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్, మెయిన్ ఇంపార్టెంట్ ప్లేస్ కూడా అండి. ఆ ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా ఉంటే చక్కటి ఫలితాలు వస్తాయి. మీరు ఉద్యోగం కానీ, లేకపోతే వివాహం అవ్వాలన్నా, లేకపోతే ఎప్పుడు ఉద్యోగం వస్తుందని కానీ, ఎప్పుడు వివాహం అవుతుంది, అదే శుభకార్యాలు ఎప్పుడు చేస్తాము, మా ఆదేశాల తరపున నేనే చెప్తూ ఉంటానండి ఎక్కువగాను. ముఖ్యంగా మీరు ఫోన్ చేసినప్పుడు నేను ఫోన్ ఎంగేజ్లో ఉన్నా, నేను షూటింగ్స్లో ఉన్నప్పుడు కొద్దిగా ఫోన్ ఆఫ్ చేస్తూ ఉంటాను. వాటిలో ఉన్నా మీరు ఏమనుకోవద్దు. మీరు జనరల్గా మెసేజ్లు పెట్టండి. మెసేజ్లు పెడితే వాట్సాప్లో నేను తప్పకుండా చూస్తాను. మళ్ళీ నేను ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతాను. మీకు ఫోన్ చేసి మరి మీకు ఏం కావాలి, మీరు ఏం కావాలనుకుంటున్నారో, మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు అనేది డిస్క్రిప్షన్లో మీరు రాస్తే నాకు అర్థమైపోతుంది. సో ఈ విధంగా మనం జాతకాల్లో చూసుకోవచ్చండి. మెయిన్ ఇప్పుడు ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది కుజుడు యొక్క వక్రగతి అండి. వక్రగతిలో ఉన్న కుజుడికి బలవంతుడవుతాడు. అసలు ఏంటి, ఎలా ఉంటుంది అంటే, మనకి డిసెంబర్ 7వ తారీఖు 2024 ఈ సంవత్సరం నుంచి వచ్చే సంవత్సరం వచ్చే సంవత్సరం 20వ తారీఖు జనవరి 2025 ఈ 45 రోజులు ఉంటాడండి. ఈ 45 రోజులు కూడా కర్కాటక రాశిలో కుజుడు వక్రగతిలో ఉంటున్నాడు. వక్రగతిలో ఉంటున్నాడంటే ఇంతకుముందు నీచ స్థితిలో ఉన్నాడు, ఇప్పుడు వక్రగతిలో విపరీతమైన బలవంతుడుగా ఉంటాడు. కొన్ని రాశుల వాళ్ళకి దోషాలు ఆపాదిస్తాడు, కొన్ని రాశుల వాళ్ళకి విశేషమైన యోగాలు కూడా కలిగిస్తూ ఉంటాడు. సో ఈ 12 రాశుల వాళ్ళకి కుజుడు యొక్క ప్రభావం ఎలా ఉండబోతోంది, 12 రాశుల మీద ఎలా ఉండబోతుంది, 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది మనం తెలుసుకుందాం. అంతకంటేనండి, మీకు జరుగుతున్న దశలు అనేది చాలా ఇంపార్టెంట్. ఆ దశల ప్రకారమే మెయిన్ జరుగుతుంది. ఈ కుజుడు వక్రించకపోయినా, దిగ్బలత్వం ఉన్నా ఏమవుతుందంటే ఆ ఫలితాలు ఉంటాయి. కానీ మన రిఫ్లెక్షన్, మనకు జరుగుతున్న దశలు, మనకి జరుగుతున్నటువంటి దశలు, అలాగే మనకు జరుగుతున్నటువంటి గోచార ప్రకారం ఎలా ఉంటుంది, ఈ రెండు యొక్క కాంబినేషన్ ప్రకారం మనం చూసుకుంటాం. అప్పుడే చూస్తాం. మెయిన్ దశల మీద ఆధారపడి ఉంటుందండి మనకి ఏ దశ జరుగుతుంది అవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా మెయిన్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. కుజుడు అనేవాడు బలవంతుడు అవుతున్నాడు. 45 రోజుల పాటు అక్కడ దిగ్బలత్వంలో దిగ్బలత్వం కాదు కానీ అక్కడ ఉండిపోయాడు, కర్కాటక రాశిలో ఉండిపోయాడు. సో ఈ రాశిలో ఉండిపోవడం వల్ల ఎలా ఉంటుంది, దేశానికి ఎలా ఉంటుంది, మన రాష్ట్రానికి ఎలా ఉంటుంది, మన మీద ప్రభావం మెయిన్ మన మీదేనండి. రాష్ట్రం గురించి, దేశం గురించి మనకి అంత వద్దు. మన మీద ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా మేషరాశి అండి. మేషరాశి వాళ్ళకి మీ రాశ్యాధిపతి అయ్యాడు కాబట్టి, మీ రాశ్యాధిపతి అయ్యాడు. అలాగే 4th భావంలో వక్రగతిలో ఉన్నాడు, రెట్రోగ్రేషన్లో బలంగా ఉన్నాడు. అంటే ఏంటంటే బలంగా ఉన్నాడంటే అర్థం ఏంటంటే, జనరల్గా మీకు శుభకార్యాలు శుభాలు చేయడానికే ఎక్కువ బలవంతుడుగా అయ్యాడు అని అర్థం. మీ రాశ్యాధిపతి అవ్వడం వలన మీకు బలం చేకూరాలి. కుజుడికి బలవంతుడు అయ్యాడు. ఏం చేస్తాడు, 4th భావంలో ఉండడం వలన చక్కగా మంచి విద్యని ఇవ్వడం చేస్తాడండి. ముఖ్యంగా విద్యని ఇవ్వడము, వాహనాలు కొనుక్కోవడం. గురుడు కాదు కానీ కుజుడు వాహనకారకుడు కాబట్టి వాహనాలు ఇస్తాడు. అంతేకాదు పొలాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. భూములు, ముఖ్యంగా భూములు అండి. రియల్ ఎస్టేట్ మీరు బిజినెస్ చేస్తున్న భూముల వ్యవహారంలో మీరు సక్సెస్ అవుతారు. భూములు కొనుక్కునేట్టు చేస్తూ ఉంటాడు. భూముల వల్ల లాభం కలిగేట్టు చేస్తుంటాడు కుజుడు. కుజుడు అద్భుతమైన ఫలితాలు 4th భావంలో ఇస్తాడు. అదే మీ మదర్ గారి యొక్క
ఆర్థిక పరిస్థితి కూడా బాగా ఆర్థిక పరిస్థితి కూడా బాగా డెవలప్ అయ్యేట్టు, ముఖ్యంగా సంగీత సాధనలు ఎవరు ఉంటారో వాళ్ళకి బాగా సక్సెస్ చేస్తాడండి. ముఖ్యంగా విద్యార్థులకి బాగా విద్యలో బాగా రాణించేట్టు చేస్తుంటాడు. కుజుడు ప్రభావం చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఈ కుజుడే మీ రాశికి సప్తమ భావాన్ని కూడా చూస్తున్నాడు కదా. సప్తమ భావాన్ని కూడా చూడడం వలన, సప్తమ భావం అంటే ఏంటి? విజయస్థానం, సక్సెస్ అంటాం, కళత్ర స్థానం అంటాం కదా. ఆ కళత్ర స్థానం అని ఉండడం వలన వివాహ శుభకార్యాలు జరగడానికి ఆయన కారకుడు అవుతాడు. భార్యాభర్తల విషయంలో అనురాగం పెంచడానికి కూడా ఆయనే కారకుడు అవుతాడు. అంతే కదా. కుజుడు భార్యాభర్తల విషయంలో, అలాగే త్వరగా పెళ్ళిళ్ళు అవ్వడంలోనూ, భార్యాభర్తల విషయంలోనూ, అలాగే సంతానం విషయంలోనూ చివరిలో చెప్పుకుందాం నేను. సో చివరిలో లాస్ట్లో మనం చెప్తానండి. ఈ విధంగా సప్తమ స్థానానికి పెళ్ళిళ్ళు అవ్వడానికి కారకుడు కూడా ఆయన అవుతాడు. సత్సంతాన యోగం కలగాలి, సంతానం గురించి పక్కన పెడదాం. ఆయన మంచి భార్యాభర్త కలవాలన్నా, అయితే మన అంటే ఉన్నవాళ్ళు మంచి అభివృద్ధికరంగా ఉన్న భార్య కానీ భర్త కానీ దొరకాలన్నా, భార్యాభర్తల విషయంలో ఇబ్బందులు లేకుండా కలగాలన్నా కుజుడే కారకుడు అవుతాడు. సప్తమ భావం చూస్తాడు కాబట్టి ఖచ్చితంగా భార్యాభర్తలు సక్సెస్ అవ్వడము, అలాగే త్వరగా మ్యారేజ్ అవ్వడము జరుగుతుందన్నమాట. అంతేకాకుండా విహారయాత్ర, దూర ప్రాంత ప్రయాణాలు, విహారయాత్రలు, బిజినెస్ విస్తరణ చేసుకోవడాలు, బిజినెస్లో కొత్త పార్ట్నర్స్ చేసుకోవడాలు, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో బాగా డెవలప్ అవడాలు మేషరాశి వాళ్ళకి జరగబోతున్నాయి. అలాగే 10th భావం కూడా చూస్తున్నాడు కదా కుజుడు. మీ రాశాధిపతి దశమ భావాన్ని చూస్తాడు. అంటే ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చాలా బాగుంటుందండి. వాళ్ళ ప్రమోషన్స్ రావడము, వాళ్ళ జీతాలు పెరగడము, పెండింగ్లో ఉన్నటువంటి ధనం రావాల్సిన డబ్బులు వాళ్ళకి రావడము జరుగుతుంది. అలాగే కంప్యూటర్స్ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న చెప్పాం, కంప్యూటర్ హార్డ్వేర్, అలాగే ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ వ్యవస్థలు, కంప్యూటర్స్, హార్డ్వేర్ సంబంధించిన కుజుడు కారకత్వాలు, ఇవన్నీ కూడా సక్సెస్ రేటు ఎక్కువ ఉందండి. బాగా డెవలప్ అవుతారు. అంటే మీకు రావాల్సిన సంపదలు పెరుగుతాయి. ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా కుజుడు కారకుడు అవుతాడు. దశమ భావం కాబట్టి, 10th హౌస్ చూస్తున్నాం కాబట్టి గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉండడానికి బాగుంటుంది. రాజకీయ నాయకులకండి దశమ భావాన్ని కుజుడు చూసినా, దశమంలో కుజుడు ఉన్నా సరే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి విశేషమైన పదవులు రావడానికి అవకాశం ఉంది. అదే పదవులతో పాటు వాళ్ళకి ప్రజాదరణ, విశేషమైన స్పందన కలగడానికి అవకాశం ఉందండి. కుజుడు కారకత్వంలో దశమ భావం చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంది. అదే కుజుడు కూడా 8వ దృష్టితో 11వ భావం కూడా చూస్తాడు. సంపదలు పెంచుతాడు. మీ చేస్తున్న భూముల మీద వచ్చే సంపదలు బాగా డెవలప్ చేస్తాడు. అలాగే దృఢగాత్రము బాగా పాటలు పాడేట్టు చేసేవాడు కూడా కుజుడే అవుతాడనమాట దశమ భావం చూస్తే. సో ఈ విధంగా ఆయన సప్తమ దశమ లాభస్థానాలలో చూస్తున్నాడు కాబట్టి ఈ కుజుడు ప్రభావం వలన మీరు ఈ 45 రోజులు కూడా సంపదలు కలగడానికి, సౌఖ్యంగా ఉండడానికి, ఆనందంగా ఉండడానికి, మీరు కోరిన కోరికలు నెరవేరడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మనం రెమెడీస్ గురించి తెలుసుకుందామండి. కుజుడు అనుగ్రహం 12 రాశుల మీద కలగాలి, అవునా? ఇప్పుడు కుజుడు కొన్ని రాశులకి యోగాన్ని, కొన్ని రాశులకు అవయోగాన్ని కలిగిస్తున్నాడు కదా. ఈ స్ట్రాంగ్గా ఉండడం వలన, ఆయన అంటే కుజు స్తంభన వలన, కుజుడు యొక్క రెట్రోగేషన్ వలన కొన్ని రాశులకి ఇబ్బంది కలిగిస్తున్నాడు. అని ఇబ్బంది మరీ ఇబ్బంది కాదు, కానీ కుజుడు యొక్క అనుగ్రహం కలగాలి కదండి. అన్ని రాసుల వాళ్ళకి, మనందరికీ బాగుండాలి కదా మనందరం, అవునా? కాబట్టి కుజుడు సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేసుకుందాం. సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చేయించుకున్నా, సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చేసుకున్నా, ఇంట్లోనే లేదా పుట్టలో పాలు పోసిన, ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఈ 45 రోజులు బాగా చేసుకుంటే, నిరంతరం సుబ్రహ్మణ్య స్వామి కొలవడం వల్ల ఏం చేయదండి మనకు తెలియదు. మనకు చిన్న మంత్రం చెప్పండి. అంటే ఓం మిలికిలిసా అండి, సం శరవణ భవాయ నమః, ఓం సం శరవణ భవాయ నమః, ఓం సం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని, బీజాక్షరం నేను 108 సార్లు రోజు చెప్పించుకోవడం వలన 12 రాశుల వాళ్ళకి అద్భుతం ఫలితాలు ఉంటాయండి. ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎంతో పవర్ఫుల్. సుబ్రహ్మణ్య స్వామికి పాలతో అభిషేకము, తేనెతో అభిషేకము, ఇలా ఉన్నాయి కదండి, అన్ని అభిషేకాలు ఉన్నాయి కదా. పైగా ఆయన గంధంతో అభిషేకం చేస్తే పుణ్యఫలం ఉంటుంది అంటారు. అరగదీసిన గంధం ఉంటుంది కదా, ఎవరైతే అరగదీసిన గంధాన్ని సుబ్రహ్మణ్య స్వామికి మొత్తం అంతా రాస్తారో వాళ్ళకి పుణ్యం అధికంగా ఉంటుంది. వీడు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అంటుంటాం కదా, అది పుణ్యం అని ఇలాగ వస్తాయి. పుణ్యం చేసుకోవడం అంటే ఏంటి? గంధాన్ని సుబ్రహ్మణ్య స్వామికి రాయడమే. సుబ్రహ్మణ్య స్వామి అంటే మనకు విగ్రహం ఉంటుంది, అయితే మా ఇంట్లో పాము కూడా ఉంటుంది, 5 తల పాము, వెండిది, బంగారం, పూజ చేసుకున్న, పాల అభిషేకం చేసుకున్న అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకుంటే ఏ ఫలితాలు వస్తాయి? భార్యాభర్తల విషయంలో అనురాగం పెరుగుతుందండి, మనస్పర్ధలు ఉండవు, త్వరగా వివాహ శుభకార్యాలు జరిగిపోతాయి, వివాహాలకి ఆటంకం ఏర్పడదు. ముఖ్యంగా సంతానం విషయంలో ప్రాబ్లమ్స్ వస్తాయి. సార్ పుట్టట్లేదురా బాబు సంతానము, ఎట్లాగ అనుకుంటాం కదా చాలామందికి. కుజుడి ప్రభావం, సర్పదోషం ఉంటుంది కొంతమందికి, అంటే రాహుకేతులకి కుజుడి ప్రభావం ఉంటుంది. ముందు కుజుడి ప్రభావం కాబట్టి పంచమ స్థానంలో సంతానం విషయంలో ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి
ఈ సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసుకుందాం, ఇబ్బందులన్నీ తొలగిపోతుంటాయి. అలాగే ఇంకా చెప్పాలంటే ఈ కొంతమందికి ఉద్యోగాల భద్రత ఉండదు. ఉద్యోగాల కోసం కూడా ట్రై చేసే వాళ్ళకి, విదేశాలు వెళ్ళడానికి ట్రై చేసే వాళ్ళకి, ఇలాగ అన్ని యాంగిల్స్ చూసి అంటే అన్నిటి ప్రభావం యొక్క కుజుడే కారకుడవుతాడు. ముఖ్యంగా సంతాన విషయంలోనూ, భార్యాభర్తల విషయంలోనూ, భార్యాభర్తలు విడగొట్టాలన్నా కలపాలన్నా కూడా ఆయనే కారకుడవుతాడు. పైగా ఇంకా చెప్పండి వివాహ శుభకార్యాల్లోనూ అనేక రకాలుగా యాక్సిడెంట్స్ కాకుండా ఆయన మరి రోడ్డు ప్రమాదాలు కలగడానికి, యాక్సిడెంట్ కలగడానికి, బోన్స్ తిరగడానికి, రక్తం కారడానికి ఇవన్నీ కారకుడు ఆయనే కదా. అవన్నీ కాకుండా సర్వదా రక్షగా ఉంటాడు సుబ్రహ్మణ్యుడు. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎంత చేసుకుంటే అంత అద్భుతమైన ఫలితాలు ఇస్తారండి. కుజస్తంభం కాబట్టి చెడు ఫలితాలు ఎక్కువ, అంటే ఆయన బాగా రిట్రగేషన్లో ఉన్నాడు కాబట్టి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంది. మనకేం చేయడు, మన రాష్ట్రానికో వేరే రాష్ట్రాలకు చిన్న చిన్న మనస్పర్ధలు వ్యవస్థ వస్తుంటాయి, అది పక్క పెడదాం. 12 రాసుల వాళ్ళకి బాగుండాలని, అద్భుతంగా ఉండాలని, ఇటు యోగం చేసినా యోగం చేయకపోయినా కుజుడి యొక్క ప్రభావం వలన, కుజుడి యొక్క సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వలన 12 రాసుల వాళ్ళకి ఆయన యొక్క చల్లని చూపులు, ఆయన యొక్క దీవెనలు కలగాలని, ఆయన దీవెన వల్ల మనందరం సుఖ సంతోషాలతోటి, ఆయుర ఆరోగ్యాలతోటి ఎప్పుడూ అద్భుతంగా ఉండాలని, ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.